హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్మ విలేజ్ బ్లాగ్. మీరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు వీడియో వచ్చేసి వంకాయ ఉరిమిడి అయితే చేసేద్దాం. అట్లే ఒకటి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకునండి. ఇంకోటి మీకు వెళ్ళి వంకాయ ఉరిమిడి ఎలా చేస్తారో కామెంట్ చేయండి. అవన్నీ సరే దాంట్లో ఎక్కువ 2 ఉల్లిగడ్డలు తీసుకోండి. ఉల్లిగడ్డలు తీసుకో. టమాటా పండ్లు ఎట్లే టమాటా పండ్లు బాగా లాగా చేస్తుంది. సన్నవతులు అవి ఉడికితే తోలు తీసుకునికి రావు. అన్నోటి అది అక్కడ పడుతుంటో వానప్పుడు ఆడలేదు. ఇంకో 10 నాలుగు శనుపులు వెళ్తాయి. అది పెట్టి అది కట్టలు తీసుకురాపా. కింద పెడితే కట్టలు అనుకుంటా, పైన పెడితే ఆరిపోదా? ఆరిపోయా. సరి పెడుతున్నాయి సేలు కప్పుకుంటుంది మరి అవి కట్లీసి రూమ్ అని వంకాయలు ఉల్లిగడ్డలు టమాటా పండ్లు అన్నాడే సరే. అరే ఇప్పుడు వంకాయలు కాయనక్క ఏం కాదు, ఇంకోసారి వేస్తావా? అది ఇది సరిగా చూసి ఈ లాస్ట్ ఈ పక్క కాలుతో చూసే మరి అట్లా లేవు ఇంకా వంకాయలు ఇంట్లో లేమన్న వంకాయ కూర చేసి కాయే కాదు ఉల్లిగడ్డలు కూడా వాటితో పాటు అయితే కాగుతాయి. అది బాగా ఫ్రై అవుతుంది. ఏం కాదు అవి. వంకాయలు ఆల్రెడీ సగం బాగా ఇప్పుడే అంటే కాయనావే తిప్పే బాగా తిప్పే ఉంటుంది. కాలుతాయని చెప్పలేదా? ఉత్త ఫాగి పెట్టి నువ్వు మంట ఆడున్నాయి అట్లా కాలుతుంటే వచ్చి మరసం కాదు. ప్లేట్ తీసుకొని ఒక్కటి తీసుకో. కాలుతుంటే కదా ఉల్లిగడ్డ కాదు మరి, అది పైన తుప్పుడు కాలేదు అది. టమాటా పండ్లు ఎట్లా అట్లంత ఉండవు, ఇంకోటిసారి చక్కగా అవుతాయి. వస్తుంది కండ్లకు మరి. అది ఇట్లా కాగల, ఇట్లా కాగితేనే బాగుంటాయి.
ఈ కన్నీరు తొప్పులైతే తీసుకున్నా బాగా ఉడికేది కాలుతున్నాయి. ఇంకేముంది అదే నల్ల కదా మర్చిపో. కనకమరాలు తిండి పోయి కానీ పగలేవే తెంపుకునే వాళ్ళు లేరు. తెంపుతుంటే కొలాయిలు వచ్చినాయి. వచ్చింది మామ. ఇవాళ నువ్వు పని ఏంటివి మరి పాపం మండేసుకొని అన్నీ చేసుకున్నా మరి కులాలు ఇల్లు ఎత్తుకొచ్చుకొని పని ఇప్పుడు నేను చిడిపత్తి అయిపోయింది అంటేనే వస్తాను అనుకుంటే నీళ్ళు తెచ్చేసాక ఇంకా అయినా అంటే అప్పటికి వచ్చి వేయండి మోసింటి అప్పుడే. రోళ్ళు అయితే నీట్గా గడుక్కున్నా కుసుకుంటుంది. గౌతంగా లేడు, గౌతంగా వేసిన అంత రాలేదు. ఇటు రాని కూడా దాన్ని ఫస్ట్ వాడు మామ చెప్తానంటే నాన్న మా అమ్మ చెప్తాను అంటాడు. గౌతము గౌతమ్ రాళ్ళేసింది నువ్వేనా? రాళ్ళేసింది నువ్వేనా? మరి ఎవరు వేసిరి? పాప వేసినా లాయ్ ఇడుచుడుగా గౌతమ్ ఎవరు వేసిరి? ఏంటి తెచ్చుకునేదా? పెద్దగా అంటే బాగుంటుంది. పెద్దగా అప్పుడు తీసేయలేదా దాన్ని? ఇవి రాకపోయే గంటితో పనులున్నాయి. ఇవి మెత్తగా దంచుకున్నాక వేస్తాను. మిక్స్ అయింటే సన్నమవుతున్నాయి. కరెంట్ లేదు, కమ్మలు కరెంట్ పొద్దున పోయేదే వచ్చేలేదు. అయినా కమ్మలు పోతున్నారు ఊర్లో, అందుకే పొద్దున పోయింది కరెంటు. ఎక్కడ చిట్లుతుంది అది. మిక్స్లో కన్నా ఇది రోట్లో దంచితేనే బాగా టేస్ట్ వస్తుంది అంట మరి. అప్పుడు మరి పెద్దలు మిక్స్ లేకుండా రోట్లోనే దంచుకొని తింటుంటారంట. రోట్లో వచ్చినంత టేస్ట్ మిక్స్లో రాదు. ఏదో మెత్తగా ఏవి ఇప్పుడు వంకాయలు తెస్తున్నాం. ఎల్లిపాయలు వేసి మరి ఇట్లకి లేదు, కారము ఉప్పు వేసిన తర్వాత లాస్ట్ ఎల్లిపాయలు వేసి దంచుతాను. కారం మరి కొంచెం మెత్తగా. ఇవైతే మెత్తగా అవి ఇప్పుడు కారం వేసుకుందాం. తక్కువే కారం వేసుకుంటా సగం వేస్తుండ
కారం ఎక్కువ మరి. మరి ఉప్పు వేసుకున్నాను ఇప్పుడు. సన్నుప్పు లేదా ఎత్తిదండి. ఉండు కొంచెం మెత్తగానే ఎల్లిపాయలు మెదగలేవు కొంచెం. కారం ఎక్కువైనట్టు సరిపోయింది మనకు అట్ట కనపడుతుంది. ఇప్పుడు ఎత్తుకుందాం. ఏంటి ఎక్కడ తీసుకుపోతావు? పోయారు తర్వాత తెచ్చుకొని వస్తాను. సరే సరే ఫేర్ ఫేర్ అటు కొద్దిగా ఉంటే తీసుకొని రాడా. తిప్పులు పెట్టు చూడు. పొయ్యి అప్పుడు ఇంకా ఆరిపోయింది. దాంట్లోకి ఇంకా ఏమి ఇస్తలేవే? వేస్తా ఇప్పుడు. నాకు అమ్మిన పడతలేదు. చాలంగా కరివేపాకు వేస్తే స్మెల్ బాగా వస్తుంది. పైన కొత్తిమీర వేసుకుంటే బలు ఉంటుంది. అంత పెద్ద పెద్దగా కట్ చేసేది చిన్నగానే కట్ చేసిన.